ఫైనల్లీ అయితే కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ కాడికి అయితే వచ్చేసాం. కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ కాడికి వచ్చాం. ఇదైతే పాత హోటల్, ఒరిజినల్ లాంటిది, 1955లో స్టార్ట్ చేసారు. అక్కడ కూడా ఇంకా 2 ఉన్నాయి హోటల్స్, సుబ్బయ్య గారి హోటలే. సో ఇదైతే పాతది. సో ఇందులోకి వెళ్ళి అయితే ఫుడ్ అయితే టేస్ట్ చేయబోదాం. సుబ్బయ్య గారు ఒరిజినల్ హోటల్ కాడికి అయితే వచ్చేసినాం. ఫుడ్ అయితే తినడానికి లోనకి వెళ్తాను, ఏసీ దాంట్లోకి, స్పెషల్ మీల్స్ అంట. సో వీళ్ళ దగ్గర అయితే రకరకాలు అయితే ఉంటాయి. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. అక్కడ నుంచి వచ్చేసరికి సుబ్బయ్య గారి హోటల్లో అరిటాకులు అయిపోయినాయి. అన్నీ అయిపోతాయి. ఏంది అరిటాకు లేదా నా పూర్ణం అయితే మంచిగా ఇందులో అయితే నెయ్యి వేసేస్తాడు అయ్యా. అదిగా ఇది సుబ్బారావు హోటల్, సుబ్బయ్య గారి హోటల్. సుబ్బయ్య గారి హోటల్. ఇదేంటిది భయ్యా? చక్కెర పొంగల్ అండి. చక్కెర పొంగలి. సో చక్కెర పొంగల్ అయితే టేస్ట్ చేద్దాం. చక్కెర పొంగలి చాలా బాగుంది. ఇంతవరకు అయితే తెలంగాణ ఇదైతే పూర్ణం చూడండి, నిండు నెయ్యి అయితే పోసిండు. నెయ్యి చాలా బాగుంది. నెయ్యి వేసుకుంటుంటే బాగుంది పూర్ణం. చూపి రసగుల్లా మొత్తం 3 స్వీట్స్, 3 రకాలు పెట్టిండు స్వీట్స్. బాగుంది రసగుల్లా. పప్పు ఓకే, ఆకుకూర పప్పు, క్యాబేజీ కొబ్బరి, ఆకుకూర పప్పు, క్యాబేజీ కొబ్బరి. ఓకే, ఆలూ ఫ్రై సార్, ఆలూ ఫ్రై. ఓకే, ఇదైతే ఆలూ ఫ్రై. మనమైతే 3 ఐటమ్స్ చేశారండి. అన్నీ స్వీట్స్ కూడా 5 రకాలు, 22 రకాలు చూద్దాం. 5 రకాలు టేస్ట్ చేసినాం. నెక్స్ట్ వాటర్ బాటిల్ కూడా ఒక రకం పట్టాడేమో చెప్పలేము. ఇందులో ఈ జ్యూసీ ఫ్లేవరు మస్తు టేస్ట్ ఉంది. లాస్ట్కి మా వాడు కూడా నేను వేసేస్తా. మందంటే ఫీల్ అవుతుంది. చూపి మిక్స్డ్ కర్రీ, ఆలు మిల్ మేకరా. చేతిలో పెడతాడు, చేయి అట్ట. నెక్స్ట్ పన్నీర్ కూర. పన్నీర్ పీసు బాగుంది. 6 కర్రీలు పెట్టిండు. నెక్స్ట్ ఇంకేం జరుగుతుందో చూద్దాం. పులిహార అనేది మా సార్కి బాగా కలుపుతారండి వాళ్ళిద్దరు. పులిహార కొంచెం పెట్టన్నా. వాళ్ళిద్దరు పులిహార అనేది బాగా కలుపుతారండి. వాళ్ళిద్దరు కొంచెం ఎక్కువైంది పులిహార. ఫైనల్గా అయితే పులిహార వచ్చేసింది. పులిహార తినైపోతాను. చాలా బాగుందండి. ఇది వంకాయ పకోడీ కర్రీ. ఓకే, పులిహార చాలా బాగుంది. ఇది మేకలేదన్న నీకు సార్ వంకాయ పకోడీ కర్రీ. ఓకే, తినేసాను. నువ్వు తిను. పులిహార ట్రై. పులిహార అయితే బాగుంది. పులిహార పెసర పునుగుల కర్రీ. ఇదిగో పునుగు చూడండి ఎంత మెత్తగా ఉందో. పెసర పునుగుల కర్రీ అండి ఇది. కర్రీ అయితే మామూలు లేదు. పెసర పునుగుల కర్రీ. పులిహార మాత్రం ఆసం పట్టలేదా? ఓకే, ఓకేనా. గుత్తి వంకాయ మామూలు లేదు. మొత్తం లోపల అయితే మసాలా ఫిల్ చేసి ఇచ్చిండు. వంకాయ కాయ వేసి వేయించిండు. సూపర్ ఉంది. దాని తర్వాత అట్టికాయ బజ్జీ. ఆంధ్ర ఫేమస్ అట్టికాయ బజ్జీ. ఇక్కడ అట్టికాయలు బాగా కనబడతాయి కదా, బాగుంది అట్టికాయ బజ్జీ కూడా. ఫుడ్ అయితే
పునుకులు కర్రీ బిర్యానీ బిర్యానీ అయితే వచ్చింది బిర్యానీ పునుకులు కర్రీ కలపచ్చు బిర్యానీ చాలా బాగుంటుంది కొద్దిగా ఏమంటారు ఇక్కడ స్వీట్ కార్న్ బిర్యానీ స్వీట్ కార్న్ విత్ బాగుంది స్వీట్ కార్న్ బిర్యానీ తోటి చూద్దాం చాలు 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 రైస్ ఏమంటారా పునుగులు కర్రీ విత్ బిర్యానీ బాగుంటుందంట రైతా ఏ బ్రో రైతా అయిపోయిందా పునుగుల కర్రీ తోటి బిర్యానీ అయితే టేస్ట్ అయిపోతున్నా కొంచెం ఓకే రైతా విత్ కార్న్ బిర్యానీ తోటి అయితే కాంబినేషన్ కూడా చూద్దాం టేస్ట్ బాగుంది టేస్ట్ కూడా ఇదైతే బాగుంది ఇంకోటి బ్రో పాపడి ఇంకోటి ఫైనల్లీ పాపడ్స్ ఓకే ఆపేసి మా వాడు కూడా తినేస్తాడు ఎట్టుందనా బాగా ఆకలి అవుతుంది సూపర్ ఉన్నాయి ఎన్ని వచ్చినాయి కర్రీస్ ఇంకా ఇలాంటి అయితే లెక్కలైన అన్నీ వచ్చినాయి కానీ నాకైతే ముందు ఆకలి అవుతుంది తర్వాత ప్లేట్ అయితే నిండింది 3 4 5 6 7 8 9 10 12 13 14 వచ్చినాయండి ఇందాక తిన్న 3 స్వీట్లు అయిపోయినాయి ఇందాక 3 అంటే 13 18 అయినాయండి నెక్స్ట్ ఇంకోటి ఇది వచ్చింది ఐటమ్ సాంబార్ వస్తుందండి కాదు ఇంక అయిపోలేదు ఇంకొస్తున్నాయి ఏంటిది బ్రో అది ఆలు 65 ఇంకా 2 అయినా అది 65 అయినా అదిగా ఓకే థ్యాంక్ యూ రైస్ వచ్చేసింది ఇన్ని ఐటమ్స్ తర్వాత పొగలు వచ్చేస్తానే చాలే భయ్యా ఓకే ఏం పొడి బ్రో అది ఇది కందిపొడి అంటే కందిపొడి పప్పు కలపాలి కరివేపొడి ఆరోగ్యం మంచిది కరివేపాకు పొడి గీ వేస్తున్నానండి కందిపొడి పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది దాంట్లో దోసకాయ కలపండి ఇంకా బాగుంటుంది ఓకే ముందు దోసకాయ కలపాలండి సార్ కందిపొడి పప్పులో కలపండి సార్ ఓకే కరివేపొడి ఆరోగ్యం మంచిది సార్ కరివేపాకు పొడి ఇది నెయ్యి సార్ నెయ్యి నిండుగా వేసేసిండు నెయ్యి కొంచెం వేడి చేసిన చాలు చాలు అదేంటిది బ్రో దోశ ఆవకాయ పప్పు దోసకాయ కందిపొడి 3 కలపాలి ఓకే మంచిగా ఈ పొడి పప్పు మంచి నెయ్యితో కలిపేసి ఈ ఫ్రై పెట్టుకొని మంచిగా ఒక ముద్దలా కలిపేసేసి తింటుంటే సూపర్ ఉంది బాగుంది కాంబినేషన్ బాగుంది పొడితో ఆ పొడితోటి బాగుంది దాని తర్వాత కరివేపాకు పొడి కూడా అయితే టేస్ట్ చేద్దాం అండ్ విత్ దాంతో పాపడ్స్ మా ఆవిడైతే దంచేస్తాడు ఎట్టుందన్నా బాగా ఉన్నాయి మా వాడికి ఎక్కట్లే ఇది మనకన్నా ఎక్కడ ఉంటే ఉంటాయి రాష్ట్రానికి ఇది చాలా మంచి చాలా బాగుంది అడుగుతాయి వెళ్ళేటప్పుడు అన్నట్టు ఇది ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదు అదేంటిదన్న పేరేంది ఇది సాంబార్ వేడిగా తెచ్చానా సాంబార్ అయితే వేడివేడిగా దాని తర్వాత ఈ పొడితో అయితే కలుపుతున్నాం అన్న కర్రీస్ కలుపుకోండి కలుపు కారపొడితో అయితే కలుపుతున్నా అది కరివేపాకు పొడి అంట కరివేపాకు పొడి విత్ ఒక ఆలు 65 ఇందులో పెట్టేసుకొని మొత్తం ముద్దలాగా కలిపేసి ముద్దలాగా కరివేపాకు పొడి చాలా బాగుంది మా సార్ అయితే మొత్తానికి అయితే సాంబార్ తాపేశ్వరం కాజా అయితే తీసుకొచ్చిండు ఏ పేరు బ్రో సార్ నీ పేరు సాయి కుమార్ అన్న మడతకాయ తీసుకొచ్చి ఇచ్చిండు మొత్తానికైతే మడతకాయ చూసిరా మొత్తం జ్యూసీగా ఉన్నది ట్రై చేయరా చూసారా జ్యూసీగా ఉన్నది చూసిరా చాలా టేస్టీగా ఉంది ఇది వచ్చేసింది వాము మజ్జిగ పులుసు అంట కొంచెం వేడి రైస్లో కొంచెం రైస్ ఓకే చాలు సాంబార్ నేను వేసుకోను కొద్దిగా
ఇందాక ఆలుగడ్డ తెచ్చారు కదా, ఆలు 65 అది తీసుకురండి. మనోడికి కొద్దిసేపు ఆకు జీవి పులుసు అంట మనోడైతే వేసుకుంటూ నేనైతే ఇక సాంబార్ తినలేదు. సాంబార్ టేస్ట్ చేశాక అది వేసుకున్నాను. అన్న సాంబార్ తీసుకురా అన్న కొంచెం వేడిది. అన్న మధ్య కూర్చోండి, తీసుకొస్తే ఖతం చేసేస్తా. అది సాంబారు మంచి ముక్కలతోటి చాలు. చారు పోయి చారు పోయి మామూలు చారే పోయి దీంట్లోనే నీళ్ళు ఉంటాయి, చారు ఉంటుంది కదా అదే చారు పోయి అది ఇప్పుడు సరే. సో ముక్కలు చూసారు కదా మొత్తం ఎండిపోయింది సొరకాయతోటి. ఇది ఇక చారు బాగుంది. ఓకే అంత అనిపించలే చారు అయితే. ఓకే ఓకే వచ్చి కుండ పెరుగు మంచి గట్టిగా పెరిగేసి నాకు కూడా ఇక్కడ వేసేసి అన్న అదిగా. తినేసే అది బాగుంది. తాకేసే అన్న పెరిగేసే అన్న వేసే వేసే ఓయే చాలే అన్న ఎక్కువైపోయింది, టైం దాటిపోయిందిగా. మంది తినేసారా పెరుగు ఎంత పెరుగు తెచ్చుకున్నా పెరుగు చాలా ఉన్నాయి ఇందులో ఐటమ్స్. పెరుగుతోటే ఫైనల్ టచ్ అనుకుంటే మజ్జిగ ఇస్తున్నారు మళ్ళీ ఒక గ్లాసుడు అన్న. అంత పోయికు నాకు కొంచెమే పోయి ట్రై చేస్తా అంతే. ఒక గ్లాస్ నిండా మజ్జిగ అయితే ఇస్తాడు. చాలు భయ్యా చాలు చాలు. అది కూడా టేస్ట్ చేద్దాం. మీరు చూశారు కదా, దయచేసి ఏమి కావాలో అడగండి సార్, మా సప్లైస్ వడ్డిస్తారు. ఏది కావాలో సప్లైస్ అయితే మంచిగా వడ్డిస్తున్నారు వీళ్ళు. ఏది కావాలంటే అది తెచ్చిస్తున్నారు. ఎంత కావాలంటే అంత. అదైతే కంప్లీట్ అయిపోయింది. చాలా కర్రీస్ అయితే మిగిలినాయి. వాళ్ళు చూస్తే ఎడతారా అని చెప్పేసి అయితే నేను ముందే ముడిసేసిన కర్రీ ప్లేట్. చూసారు కదా ఎట్ట ఉన్నాయో, అందరి ప్లేట్లు నిండు అయితే ఉన్నాయి. ఇంకా మా వాడు కొంచెం దంచిండు. చాలా బాగున్నాయి ఫుడ్ అయితే. మొత్తం కుకింగ్ మొత్తం పాత్రలు అయితే ఉన్నాయి కదా, కట్టెల పొయ్యిల మీద అయితే వండుతున్నారు. మొత్తం బాగుంది అంతా. స్టోర్ రూమ్ కానీ అయితే అడావిడి ఉన్నది అంతా. దీని ఓనరు మీరు. నమస్తే అండి. సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చేసి ఫుడ్ అయితే తిన్నాం. ఇది సుబ్బయ్య గారిది పాత హోటల్, ఇదే మెయిన్ హోటల్ అంట. సో సుబ్బయ్య గారి పెద్ద అబ్బాయి అయితే ఇక్కడ ఉన్నాడు. వీళ్ళదే హోటల్ అయితే. సుబ్బయ్య గారి మీరు పెద్ద అబ్బాయి అండి? సుబ్బయ్య గారి పెద్ద అబ్బాయి సార్. నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, సుబ్బయ్య గారు శ్రీనివాస్ గారు హోటల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి కదా వరుసగా. ఏది మెయిన్? నేను పెద్ద అబ్బాయినండి. 2 మా గోవింద్, 3 కృష్ణ, 3 గుప్తా. శ్రీనివాసు, గోవింద్, గుప్తా 3 హోటల్స్ వరుసగా ఉంటాయి. ఫస్ట్ ఉన్న హోటల్ అయితే ఫస్ట్ ఇది ఫేమస్, ఫస్ట్ నుంచి ఉన్నది. సుబ్బయ్య గారు ఇక్కడ నడిపించారండి ఫస్ట్ హోటల్. సుబ్బయ్య గారే ఇది స్థాపించింది. సుబ్బయ్య గారు ఈ హోటల్ స్థాపించారు. తర్వాత 2 వాళ్ళ బాబులు అక్కడ స్టార్ట్ చేశారు. ఇది మెయిన్ హోటల్. సో ఫుడ్ అయితే చాలా బాగుందండి. వాళ్ళు సప్లైర్స్ కూడా అడిగి మరీ పెట్టడం కానీ చాలా బాగుంది ఫుడ్ ఐటమ్స్ కానీ. చెప్తాను సార్ ఇలా చేయాలి మీటింగ్ పెట్టి పొద్దున్న 9 గంటలకల్లా చెప్తామండి. ఓకే ఇలా చెయ్యాలని. ఓకే తర్వాత మీకు మనసారా హృదయపూర్వక నమస్కారాలు. మాకు నమస్కారం అండి. మాది గురించి కూడా చాలా బాగుంది ఫుడ్ అయితే. అడిగి మరి ఎంత కావాలంటే అంత పెడుతున్నారు. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల ఐటమ్స్. మేమైతే ఖమ్మం నుంచి ఇక్కడ దాకా వచ్చేసాం. మెయిన్ సుబ్బయ్య గారి హోటల్లో టేస్ట్ చేద్దామని అయితే వచ్చేసినాం. కాకినాడ సుబ్బయ్య హోటల్ అంటే చాలా ఫేమస్ కాబట్టి మిగతా బ్రాంచెస్ కూడా ఉంటాయి. ఇది మీ తరపు నుంచి ఉంటాయి? ఓన్లీ బ్రాంచెస్ అని అంటే మాది సొంతం కాదండి అది. ఓకే ఇది వాళ్ళు డబ్బులు ఇచ్చేసి పెట్టుకోమని చెప్పి మీ పేరు నుంచి డబ్బులు ఇచ్చేసి బ్రాంచెస్ పెట్టుకుంటారు. మెయిన్ సార్ కాకినాడలోనైతే మెయిన్ సుబ్బయ్య గారి హోటల్ ఫీల్ అయితే ఇక్కడే చేస్తారు. నేను ఆల్రెడీ సూర్యాపేట దగ్గర ఒకటి, హైదరాబాద్లో ఒకటి టేస్ట్ చేసిన. బట్ అయితే ఈ ఫీల్ అయితే లేదు. సుబ్బయ్య గారి హోటల్లో ఉన్న తిన్నంత ఫీల్ లేదు.
ఇక్కడ చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీగా అయితే రండి, ఇక్కడ టేస్ట్ చేయండి, మస్తు ఎంజాయ్ చేయండి. రండి సార్. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక సుబ్బయ్య గారి పెద్ద అబ్బాయిని అయితే కలిసినాం, చాలా హ్యాపీగా అనిపించింది ఓనర్ని కలిసాక. బాయ్, స్టే ట్యూన్.